హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు పామూరు ట్రావెల్ చేస్తున్నా ఇన్ SMKAT ట్రావెల్స్. అది కొత్త ట్రావెల్స్ మాట ఇవాళే స్టార్ట్ అయింది. వోల్వో 9R మల్టీ యాక్సిస్ స్లీపర్ బస్. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 11:30 అవుతుంది నైట్. నేను కొత్తపేటలో ఉన్నాను, ఎల్బీ నగర్ దగ్గర. సో బస్సు వస్తుంది. ఈ రూట్ ఎందుకు వెళ్తున్నానంటే కొత్త రూట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త ట్రావెల్స్ ఇవాళ ఫస్ట్ ట్రిప్. సో ప్రకాశం డిస్ట్రిక్ట్లో వస్తుందన్నమాట పామూరు అంటే. నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో మన ఛానల్లో ఇది కూడా చూపిద్దామని చెప్పి వెళ్తున్నమాట. సో బస్సు వస్తుంది, ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉన్నాయి, రూట్ ఏంటి, ఎలా నేను దారిలో మాట్లాడుకుంటాను. సో స్టే ట్యూన్. ఇప్పుడే మన బస్సు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ ట్రిప్. సో గైస్, ఇంటీరియర్ వ్యూ చూడండి. ఫుల్ స్లీపర్ బస్, ఇది ఏసీ స్లీపర్ బస్. కింద పైన మొత్తం స్లీపర్లు ఉంటాయి. ఇటు సైడ్ సింగిల్ బర్త్, డబల్ బర్త్ అండ్ ఏసీ వెంట్స్, USB ఛార్జింగ్ హోల్డర్స్, LED లైట్స్. ఇటు సైడ్ ఏసీ రాలేదు. అండ్ లగేజ్ ర్యాక్. యాక్చువల్లీ సిట్టింగ్ బస్ ఇది. సెమీ స్లీపర్ బస్ని స్లీపర్గా కన్వర్ట్ చేసి స్టార్ట్ చేశారన్నమాట. హైదరాబాద్ టు వింజమూరు వయా పామూర్, కనిగిరి ఊరు నుంచి వస్తుందన్నమాట. లాస్ట్ ఏమో డ్రైవర్ బర్త్ అడ్డంగా ఉంటుంది. 1000 రూపీస్ పడుతుంది మనకి హైదరాబాద్ టు వింజమూరు. దాకా మనం ఫేవర్గా మాట్లాడేట అసలు సీరియస్ అయిపోరా. ఏది కాదు, అక్కడ ఉన్నాడు సీరియస్ అయిపోయాడు. సీరియస్ అవుతాడు. నేను వచ్చినట్టున్నా. సో గైస్, ఇప్పుడే హైదరాబాద్ దాటమాట. టైం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. బాగా లేట్ అయిపోయింది. సిటీలో ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయింది. సో రేపు మార్నింగ్ ఏ టైం కల్లా వెళ్తామో పామూరు చూద్దాం. రెడ్ బస్ టైమింగ్ 5:50, 6 o'clock ఇచ్చారు. సో లెట్స్ సీ. ఇప్పుడు 1 అయింది. మోస్ట్లీ 7 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఓలో బస్ కాబట్టి పికప్ ఉంటుంది. నా పాత ఫ్రెండ్ సీనన్నే ఉన్నాడు హాట్ సీట్లో. హాయ్ అన్న. చాలా ఎప్పటి నుంచో నేను అన్నయ్యతో వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇవాళ కుదిరింది వీడియో తీయడానికి. ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ డే, ఇనాగ్రేషన్ డే ఇవాళ. వోల్వో B9R మాన్యువల్ బస్ ఇది. మాన్యువల్ అంటే గేర్లు ఉంటాయి. నార్మల్ మన లేలాండ్ బస్సెస్ లాగా అలా గేర్స్. అంతకుముందు నేను చెప్పా కదా ఐ షిఫ్ట్ వాటి గురించి. సో అవి ఆటోమేటిక్, ఇది మాన్యువల్. బట్ వోల్వో బస్, వోల్వో పికప్ ఉంటుంది మొత్తం. ఫుల్ హై స్పీడ్ పికప్. టైం 1 అయిపోతుంది. హైదరాబాద్ దాటన్నమాట. సో చూద్దాం ఎలా సాగుతుందో జర్నీ ఇవాళ మనది. మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోవాలి పామూరు. సో వీఆర్ రన్నింగ్ 1 hour లేట్.
సో గాయస్ యాస్టీస్ ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ టైం 1:30 అవుతుంది. మనం 12:50కి ఎల్బీనగర్లో బయలుదేరాం. 40 నిమిషాలు వచ్చేసామన్నమాట. ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది. అండ్ ఇది వోల్వో బస్ పవర్. అదే నార్మల్ హైటెక్ బస్ అంటే ఈజీ గంట పట్టేది. వోల్వో బస్ కాబట్టి మనం ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. నో ఓవర్ స్పీడింగ్, నార్మల్గా. చలో ఫస్ట్ డే కొత్త ఫాస్ట్యాగ్ కూడా పనిచేసింది ఫస్ట్ ట్రిప్కే. కరెక్ట్ 1:30 అయింది. రేపు మనం పామూరు ఏ టైం కల్లా వెళ్తామో ఏంటో చూద్దాం. డాల్ఫిన్ క్రూజ్ ఓలో B11R. సో ఎప్పుడు మనం అలా పైకి వెళ్ళిపోవాలన్నమాట. సూర్యాపేట్, విజయవాడ అటు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా కింద దిగుతున్నాం. సో చెన్నై హైవే అంటారు దీన్ని. మనం పిడుగురాళ్ళ, అద్దంకి, ఒంగోలు అన్నీ ఇటే డైవర్ట్ అవుతాయి అన్నమాట. గుంటూరు వెళ్ళాలన్నీ ఇటే డైవర్ట్ అవుతాయి బస్సెస్ అని. సో మనం ఇప్పుడు నార్కెట్పల్లి నుంచి రైట్ తీసుకుని మిర్యాలగూడ, పిడుగురాళ్ళ రోడ్లోకి డైవర్ట్ అయిపోయాయన్నమాట. సో నార్కెట్పల్లి దగ్గర మన వాష్రూమ్ బ్రేక్స్ ఆగాయన్నమాట. టైం ఆల్మోస్ట్ 2 అయింది టైం ఎగ్జాక్ట్లీ. ఇదే మన బస్ SMKT ట్రావెల్స్ కొత్త బస్ అన్నమాట. ఇవాళే స్టార్ట్ అయింది. మార్నింగ్ చూపిస్తాను. చాలా నీట్గా ఉంది బస్ మాత్రం. ఓల్వో B9R ఓల్వో బస్ ఇది. సో మన సెకండ్ డ్రైవర్ డేవిడ్ అన్న వచ్చారు మన నార్కెట్పల్లి నుంచి. డ్రైవర్ చేంజ్ అయ్యారు ఇక్కడ టాయిలెట్ బ్రేక్ దగ్గర. మెయిన్ పైలట్. సో యాజ్ ఆఫ్ నౌ ఒక 1 అవర్ లేట్లో నడుస్తున్నాం. మార్నింగ్ 6 కల్లా పామూరు వెళ్ళాలి. చూద్దాం ఏ టైం కల్లా వెళ్తాం చూద్దాం రేపు. ఇప్పుడు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ నుంచి రైట్ తీసుకుంటాం మనం.
నాకు చాలా రోజుల తర్వాత వోల్వో బస్లో ఈ పికప్ని ఈ యాక్సిలేషన్ ఎంజాయ్ చేస్తున్నమాట. ఇప్పుడు వచ్చిన వోల్వో అన్నింటిలో లైక్ BS6 అని చెప్పి పవర్ డౌన్ చేశారు. ఇది ఓల్డ్ మోడల్ మల్టీ యాక్సిల్ మాన్యువల్ అయినప్పటికీ ఎక్సలెంట్ పికప్, ఎక్సలెంట్ ఉంది. అసలు మామూలుగా లేదు బండి మాత్రం. అసలు ఆ ఫీలింగే వేరే ఉంది, నేను చెప్పలేను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పికప్ యాక్సలరేషన్ ఎంత స్పీడ్గా ఉందో. లేటెస్ట్ వర్జన్స్లో అసలు ఈ స్పీడ్ పికప్ అసలు ఏనే లేదు. ఎగ్జాక్ట్ టైం 2:50 అయింది. మిర్రల్గూడ దగ్గర ఉన్నమాట. 12:50కి స్టార్ట్ అయ్యాం ఎల్బీ నగర్లో. 2 అవర్స్లో వచ్చేసాం మిర్రల్గూడకి. సో మనం తెలంగాణ నుండి ఆంధ్ర ఎంటర్ అవుతున్నమాట. ఇది బార్డర్. ఇది చీకట్లో కనిపించలే కానీ అక్కడ మంచి రైల్ బ్రిడ్జ్ ఉంటుంది. అదే ట్రైన్ పాస్ అయితే బాగుండే టైంలో. కృష్ణానది నుంచి వెళ్తున్నాం అన్నమాట మనం. అక్కడ అన్నీ కనిపించేవి సిమెంట్ ఇండస్ట్రీ, సిమెంట్ ఫ్యాక్టరీస్. వెహికల్ చెకింగ్ జరుగుతుంది అన్నమాట. బస్సు కూడా ఆపారు. సో ఇక్కడ బార్డర్లో లిక్కర్ చెకింగ్ చేశారన్నమాట. ఇంక ఎలక్షన్స్ టైం కదా, చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి.
సో టైం ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. ఒక 10-15 మినిట్స్ వేస్ట్ అయిపోయింది ఇక్కడే చెకింగ్ వల్ల. సో నేను ఒక 1 అవర్ పడుకుంటాను, డైరెక్ట్ ఇంకా ఎక్కడ లేస్తాను అక్కడి నుంచి కలుస్తాను. నేను ఆల్మోస్ట్ నైట్ 11 o'clock 10:30 నుంచి మేలుకునే ఉన్నాను బస్ ఎక్కినప్పటి నుంచి. సో గుడ్ మార్నింగ్ గాయస్. మంచు ఎలా పడుతుందో, మొత్తం మంచు. ఎగ్జాక్ట్ నేను 2 hours పడుకున్నాను అంతే. 3:30కి పడుకున్నాను, 5:30 అలా లేస్తాను అన్నమాట. 5:30కి ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఏం కనిపించలేదు ఎలా ఉందో. పొదిలి దగ్గర ఉన్నమాట ఇప్పుడు. నేర్పెట్టి నేను కాదు అదేనా కాదులే మామూలు కాదు. 855 కార్డు త్వరగా మళ్ళీ మిస్ చేసిపోతే ఫీల్ అవుతుంది. ఫీల్ వాడు అర్థం చేసుకోలేదు. Basics upper. Basics upper. Third इसको. సో గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ పొదిలి. కనుక ఇదే మన బస్ అన్నమాట. చాలా బాగుంది బస్ మాత్రం. సో నేను ఒక 2 hours పడుకున్నా. మొత్తం మంచిగా ఉంది. ఏరియా మొత్తం చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ కనిగిరి, పామూరు చాలా ఉంది ముందు చూపించడానికి మనకి. ఎంత బాగుంది చూడండి ఏరియా మొత్తం. స్లైట్ ఫారెస్ట్ ఏరియా అండ్ మొత్తం ఫాగ్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏప్రిల్ మంత్లో కూడా ఫాగ్ పడుతుంది అంటే. నాకు కల్లారా ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి మొత్తం ఫాగ్ ఉంది ఇక్కడ. కుక్కలు, బొర్రెలు బాబోయ్. ఇంకా విలేజ్ అంటే ఇలానే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే.
పెడతాం ఎందుకంటే మనకి చూపించినారు. ఈ 4 రోడ్ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనం నాగాన్ సాగర్, మాచర్ల అట్లా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తాం కదా, మనం లెఫ్ట్కి వెళ్తున్నాం. స్ట్రైట్ వెళ్తే నంద్యాల వస్తుంది. మనం ఇటు పామూరు వైపు వెళ్తున్నాం. సో టైం ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. ఇప్పుడు దాకా మొత్తం మనకి మంచు దారి పొడవు అంతా. వాళ్ళు వచ్చారంటే స్లో అయిపోవాలి. సో టైం ఎగ్జాక్ట్ 6:50 అవుతుంది. కనిగిరి ఎంటర్ అవుతున్నాం. ఏరియా మొత్తం కొండలే ఉంటాయన్నమాట. మనకి మంచి లుక్ వస్తాయి కొండలు. ఆ కొండల నుంచి రోడ్డు వెళ్తూ ఉంటాం. లేదంటే 1 అవర్ లేట్, రాత్రి 1 అవర్ లేట్లో ఉన్నాము. అండ్ అక్కడ బార్డర్ దగ్గర చెక్కింగ్, మధ్యలో ఫాగ్, దీనివల్ల ఇలా డిలే అవ్వకుండా వెళ్తున్నాం అన్నమాట. మన వాళ్ళు ఎంతకి తగ్గట్లే, మంచిగా బండిని నీట్గా తీసుకెళ్తూనే ఉన్నారు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. బట్ టైం మేక్ ఓవర్ అవ్వట్లేదు. ఇంకా ఫస్ట్ డే కదా, కొంచెం అలా అవుతూ ఉంటాయి టైం అంతా సెట్ అవ్వడానికి. ఫస్ట్ ట్రిప్ ఇది, ఇనాగ్రేషన్ ట్రిప్. ప్రజెంట్ మనం కనిగిరిలో ఉన్నాం. సో గైస్ ఇప్పుడే కనిగిరి దాటాము. అన్ని బస్సెస్ వెనకాలనే మనమే ముందున్నాం. వోల్వో కాబట్టి అందరిని ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి పామూరు ఒక 36 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి వింజమూరు ఒక 50 కిలోమీటర్స్. ఈజీగా ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది మనకి. ఇంకా సో ఇప్పుడిప్పుడే సూర్యుడు వస్తాను అనమాట. ఇప్పుడు దాకా మొత్తం ఫాగే జర్నీ సరిపోయింది. టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోయింది ఫాగ్ వల్ల. సో ఇక్కడ చాలా డొమెస్టిక్ యానిమల్స్ చాలా ఉన్నాయన్నమాట. అటు ఇటు క్రాస్ అవుతూ ఉంటాయి. ఈవెన్ కుక్కలు కూడా రోడ్డు మీద పడుకుంటున్నాయి. గేదెలు, ఆవులు అయితే ఇంకా అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. లైక్ మీరు ఎవరైనా కార్లో ఆర్ వెహికల్లో ఇటు వచ్చినా కూడా ఈవెన్ మన డ్రైవర్లు అన్న వాళ్ళు కూడా చెప్తున్నా, ఈ రూట్లో కొత్త వాళ్ళు ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. చాలా రిస్క్. ఒక్క గేదెని గుద్దినా వీళ్ళు మనం కట్టేస్తారు ఇక్కడ. చాలా రిస్కీ. అండ్ మనకు కూడా డ్యామేజ్ అవుతుంది బండికి కానీ మనం కానీ. రావిగుంట టోల్గేట్ దగ్గర ఉన్నాం అన్నమాట. జస్ట్ ఇంకా పామూరు దగ్గరకు వచ్చాం. టైం 7:15 అవుతుంది. రైట్.
పామూరు ఎంటర్ అవుతున్నాం. 1 hour 20 minutes లేట్లో ఉన్నాం బండి. లోపల దిగి తీసుకుందా ఈ సైడ్ కాలేజ్ పామూరు మమ్మడాడి సెంటర్లో ఉన్నమాట. ఈ ఏరియా పేరు మమ్మడాడి సెంటర్ అంటారంట. ఎంత వెరైటీగా ఉందో చూడండి. సో గైస్ మనము నెల్లూరు డిస్టిక్ ఎంటర్ అయిపోయామన్నమాట. ప్రకాశం డిస్టిక్ నుంచి, తిమ్మారెడ్డిపల్లి అనే విలేజ్ నుంచి. సో వీఆర్ ఇంటూ నెల్లూరు డిస్టిక్, నెల్లూరు జిల్లా. ప్రకాశం డిస్టిక్ దాటేసాం, నెల్లూరు జిల్లాకు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 hour వింజమూరు, దుత్తలూరు అనే ప్లేస్ వస్తుంది జంక్షన్. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటామన్నమాట వింజమూరు అనే వెళ్ళడానికి. ఇంక ఎలక్షన్స్ కాబట్టి ప్రతి డిస్టిక్, ఇంటర్ డిస్టిక్ లేదంటే ఏమైనా పెద్ద పెద్ద ప్లేసెస్లో వీళ్ళు ఇలా మనకి చెక్ పోస్టులు పెడుతూ ఉంటారు అన్నమాట. ఎలక్షన్స్ టైం కాబట్టి అన్నీ చెక్ చేస్తుంటారు వెహికల్స్ అవి. సో మనం దుత్తలూరు వచ్చామన్నమాట. ఇట్స్ లైక్ జంక్షన్. మనం లెఫ్ట్ తీసుకుంటాం, టువర్డ్స్ కావల్ రోడ్కి వెళ్తాం. వింజమూరు అంటే రైట్కి వెళ్తే ఉదయగిరి, స్ట్రైట్ వెళ్తే బద్వేల్, కడప, అటు నుంచి మళ్ళీ తిరుపతి, చిత్తూరు అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. మదనపల్లి, అటు బెంగళూరు వెళ్ళే బస్సులు ఇటే వెళ్తాయి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వింజమూరు వెళ్తాం. అక్కడ నుంచి ఒక 1/2 hourలో వెళ్ళిపోతాం అన్నమాట. ఎగ్జాక్ట్ ఇప్పుడు 1 hour లేట్లో ఉన్నాం. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాం. దుత్తలూరు జంక్షన్ మాట ఇది. ఇక్కడ నుంచి ఒక 1/2 hourలో వెళ్ళిపోతాం వింజమూరుకి. ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇవాళ. మనం ప్రజెంట్ కావలి రోడ్లో ఉన్నమాట. ఈ డైరెక్ట్ రోడ్ కావలికి వెళ్ళిపోతుంది. మనం మధ్యలో వింజమూరు, ఈ బస్సు వింజమూరు దాకా వెళ్తుంది. లాస్ట్ స్టాప్ వింజమూరు, మధ్యలో వింజమూరు అని ఊరు వస్తుంది. సో గైస్ ఫైనల్లీ రీచ్డ్ వింజమూరు. 1 hour 30 minutes లేట్. రాత్రి ఎల్బీ నగర్లోనే ఆల్మోస్ట్ 1 గంట అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే 1 గంట లేట్, ఇక్కడ 1 గంట లేట్లో వచ్చామన్నమాట. వింజమూరు విలేజ్, నెల్లూరు జిల్లా.